హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కేఎఫ్సి అండి. ఇది ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా తిని చాలా బాగుంది మమ్మీ, సూపర్ అని చెప్పారండి. నేను ఫస్ట్ టైం కేఎఫ్సి చికెన్ చేయడము పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది బయట నుంచి వచ్చిన ఆర్డర్ కాదండి, నేను ఇంట్లో హోమ్ మేడ్ కేఎఫ్సి ప్రిపేర్ చేశానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కిలో చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అది ఇప్పుడే దంచుకున్నానండి, టేస్ట్గా సరిపడా సాల్ట్, చికెన్ మ్యారినేషన్ మసాలా వేసి ఒకసారి పీసెస్కు పట్టుకునేలాగా కలపాలండి. 1 లెమన్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ సోయాబీన్ సాస్ను కూడా వేసుకుని ఒకసారి మ్యారినేట్ చేసుకుని 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లవర్, మిరియాల పొడి, మ్యారినేషన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకుని 2 ఎగ్స్ అని తీసుకుని ఇలా చికెన్ పీసెస్ తీసి ఆ ఎగ్లో ముంచి ఒకసారి పిండిలో పొర్లించాలండి. పొర్లించి చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. ఎగ్లో ముంచి ఇలాగ పిండిలో పొర్లించిన తర్వాత కూల్ వాటర్ వేసి మళ్ళీ తీసి పిండిలో వేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేడైంది కదా, 1 పీసెస్ ఇలాగ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. చూడండి, కుక్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఒక పక్కన కుక్ అయిన తర్వాత వేరే పక్కకి ఇలాగ టర్న్ చేసుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి. నేను కేఎఫ్సికి ఎప్పుడు వెళ్ళినా ఆర్డర్ ఇస్తే ఇంచుమించు 1 అవర్ 2 అవర్స్ లేట్ అయినా తిని రావాల్సిందే అండి. కానీ ఇంట్లో ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఫస్ట్ టైము. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, కుకింగ్ కూడా చాలా బాగుందండి. చూడండి, ఇది పిరి పిరి స్టిప్స్ అండి. ఇందులో బోన్లెస్ చూడండి, మంచిగా క్రిస్పీగా క్రంచీగా ఉన్నది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇలా కేఎఫ్సి బాక్స్లో పెట్టి పిల్లలకి ఇస్తే నిజంగా వాళ్ళు హ్యాపీనెస్ అయితే నేను కళ్ళలో చాలా వాళ్ళు తినడం చూసి నేను చాలా హ్యాపీ అయ్యానండి. లాస్ట్గా పిరి పిరి మసాలా వేసి